ఓం అస్మద్గురుభ్యో నమః. అనాఘ్రాతావద్యం బహుగుణపరిణాహి మనసో దుహానం సౌహార్దం పరిచితమివాథాపి గహనం పదానాం సౌభ్రాత్రాదనిమిష నిషేవ్యం శ్రవణయోః త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయ వాణీ విలసితం తర్కత్రయంతమర్మజ్ఞం ప్రబోధనపరాయణం జిజ్ఞాసుజన జీవాతుం శ్రీరంగార్య గురుం భజే. ఓం నమో వెంకటేశాయ. ప్రియ భాగవతోత్తములారా, ధనుర్మాస మహోత్సవం విశేషమైనటువంటి పుణ్యతిథి, పుణ్యమైనటువంటి రోజులు. అమ్మ గోదాదేవి సాక్షాత్తుగా భావన ప్రకర్షలో శ్రీవిల్లిపుత్తూరులో ఉన్నటువంటి తాను ఉన్నటువంటి ఊరిలో వడపెరుం కోయిలుడయాన్ అని వటపత్రశాయి పెరుమాళ్ళ సన్నిధి ఉంది శ్రీ విల్లిపుత్తూరులో. ఆ కోవెలనే ప్రత్యక్షంగా మనసులో భావించి అక్కడ ఉన్నటువంటి ఆ స్వామినే శ్రీకృష్ణుడిగా భావన చేసి ఆ ఊరిలో తానొక గోపికగా మారి ఆయిప్పాడి అంటారు. రేపల్లెని ఏమంటారు? ఆయిప్పాడి. మొదటి పాశ్రంలోనే వస్తుంది మనకు. మార్గళి తింగళ్ మది நிறைந்த నన్నాళాల్ నీరాడపోదువీర్ పోదిమినో నేరులయీర్ షీర్మలుగుం ఆయిప్పాడి. అంటే ఆ ఆయిప్పాడిగా ఇప్పుడు అంటే గోకులముగా శ్రీవిల్లిపుత్తూరునే భావించి తన తోటి స్నేహితురాళ్ళందరినీ గోపికలుగా, ఆనాడున్న గోపికలుగా భావించి తాను ఒక గోపికగా మారి భావన ప్రకర్షలో చేస్తున్నటువంటి దివ్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి వ్రతం ఈనాడు 23వ పాశురం, 23వ రోజుకి చేరుకున్నాం. మారి మలై ముజంగిల్ మన్నిక్కిడందురంగుం సీరియ సింగం మరియొత్త తెవిజిత్తు మేరు మయిరు బొంగ వెప్పాడుం పేరుందుదరి మూరి నిమిరిందు మురంగి పురప్పట్టు పోదరుమా పోలేని పూవై పూవಣ್ణ ఒన్ కోయిల్ నింరింగళే పోందరుళి కోప్పుడియ సీరియ సింగాసనత్తిరెందు యాం వందకార్యం ఆరాయన్ దరుళేలోరెంబావాయ్ అని పాశురం. విశేషమైనటువంటి పాశురం అండి. అన్ని పాశురములు విశేషమే, కానీ ఈరోజు పాశురం కూడా ఇంకా విశేషం. ఎందువలన విశేషం అంటే చిన్న 8 పాదములు, మనకు ప్రతి పాటకి ఎన్ని పాదములు ఉన్నాయి? 8 పాదములు కలిగినటువంటి పాశురములు. దాంట్లో అల్ప అక్షరములు అధికమైనటువంటి భావన ఉన్నటువంటి పాశురం ఇది. గోదమ్మ తల్లి మొన్న ఏం చేశారు? కింకిని వలె కళ్ళు మెల్లగా తెరిచి నీ నేత్రములను నెమ్మదిగా తెరిచి నీ యొక్క కృపా దృష్టులు మా పైన కురిపించమన్నారు. నిన్న ఏమన్నారు? ఎలా నడిచి రావాలో చెప్తాము అన్నారు. మేమందరము వచ్చినటువంటి వాళ్ళము అనన్యగతికులమై వచ్చామంటే మా అభిమానాన్ని, మా అహంకారాన్ని అన్నిటినీ త్యజించి నీ కొరకే వచ్చి, ఎలాగైతే చక్రవర్తులంతా కూడా ఓడిపోయిన తర్వాత నీ చెంత చేరి నీ సింహాసనం కింద ఉంటారో ఆ విధంగా మేము అన్నిటినీ వదిలిపెట్టి వచ్చేసాం. అంటే ఇప్పుడు మాది అంటూ ఏమీ లేదు. ఏమన్నా ఉందా మనది? ఎవరిదంతా? సాక్షాత్తు కృష్ణ పరమాత్మ నీదే. నీవే తప్ప నితఃపరం బెరుగను అని మన గజేంద్రుడి యొక్క మొత్తం గజేంద్ర మోక్షమే మన జీవితానికి సాక్ష్యం, ఇంకేది లేదండి. మనకు ఒక ఆపద సంభవించింది అనుకోండి, అప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా దగ్గరకు వస్తారా? గజేంద్రుడికి అంత పెద్ద ఆపద సంభవించింది. అప్పటి వరకు 1000 ఏనుగులు ఉన్నాయటండి దగ్గర. అన్ని ఏనుగులు కలిసి ఆడుతున్నాయి ఆ చెరువులో. ఆ ఏనుగుల మందంతా పక్కకు వెళ్ళిపోయారు. గజేంద్రుడికి ఆపద సంభవించగానే అన్నీ దూరంగా వెళ్ళిపోయినాయి. గట్టిగా పట్టి లాగితే ఒక్క ముసలి ఏం చేస్తుందండి? అన్ని ఏనుగులు ఉండగా అది ఆడుతూ ఉంటే ఆ చెల్లా చెదరు నీటిని చేస్తూ ఉంటే పట్టుకుంది ముసలి. వెంటనే అన్నీ భయపడ్డాయి, పక్క జరిగిపోయినాయి. అయ్యో అయ్యో అని పక్క నుండి ఏడుస్తున్నాయి. కానీ ఒక్కటి కూడా పట్టి గుంజలేదే. సంసారం అనేటటువంటి సముద్రంలో ఉన్న మన పరిస్థితి కూడా అదే అని గజేంద్ర మోక్షం ఎందుకు చెప్పుకుంటారు ఎప్పుడు అంటే, మనకు సంబంధించినటువంటి చరిత్ర ఈ సంసార మండలంలో చక్కగా ఉన్నప్పుడు, ధనము కలిగినప్పుడు అందరూ మేము బంధువులం దగ్గరికి వస్తారు. ఆపద సంభవించింది, అమ్మో ఇప్పుడు అటువైపు వెళితే వాడు 10,000 అడుగుతారో, 1,00,000 రూపాయలు అడుగుతారు అని మెల్లగా పక్కకి తొలుగుతూ ఉంటారు, గమనిస్తూ ఉంటాం మనం. అటువంటి స్థితి మనకి ఈ లోకములో ఉంది. అటువంటి గజేంద్ర మోక్షం అయితే పరమాత్మనే సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ.
అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సకల వేదసారము, సకల ఉపనిషత్సారము అన్నీ కూడా శ్రీమద్ భగవద్గీత. భగవద్గీత మొత్తానికి కూడా శ్రేష్టమైన శ్లోకం సర్వధర్మాన్ పరిత్యజ్య. అదే భావన మనకు ఇందులో శ్రీకృష్ణ పరమాత్మ తత్వమే అది తెలియచేయడం కోసమే వచ్చినటువంటి స్వామి. అందుకని ఈ గోపికలు ఏమన్నారు నిన్న, మేమన్నీ త్యజించి పెద్ద పెద్ద చక్రవర్తులు వాళ్ళ యొక్క సంపదనంతా తొలగిపోయి అంటే ఓడిపోయిన తర్వాత ఎలాగైతే గెలిచిన రాజుల యొక్క సింహాసనం కిందికి వచ్చి చేరుతారో మేము కూడా అదేవిధంగా మా అభిమానాన్ని, మా అహంకారాన్ని, కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యములన్నిటినీ త్యజించి నీవే మాకు దిక్కు అంటూ వచ్చి చేరాము అంటే కృష్ణ పరమాత్మ నొచ్చుకున్నాడండి. అలాంటి మాటలు మాట్లాడితే భగవంతుడికి చాలా బాధపడతాడు. అయ్యయ్యో నేనే వీళ్ళని మీకు ఉండవలసినటువంటి మీకు కావలసినటువంటి వాటిని నేను ఇవ్వలేక ఇంత ఆలస్యం చేస్తే మీరందరూ బాధపడుతూ నా చెంతకు వచ్చారా, నేనే మీ దగ్గరికి రావాల్సిన వాడిని, వస్తున్నా ఉండండి అన్నాడట. ఏం కావాలో చెప్పండి అన్నాడట. ఇవాళ మాట్లాడాడండి స్వామి. నిన్నటి వరకు ఏం మాట్లాడలేదు. మనకు 22 పాశురాల వరకు కూడా అమ్మ యొక్క విశేషం భగవతత్వం తెలియజేస్తూ ఉంటుంది, కానీ అసలు ఎక్కడా భగవంతుని యొక్క మాట వినిపించలేదు. మొన్న నీలాదేవిని కూడా కలుపుకొని అందరూ కలిసి స్వామిని ప్రార్థిస్తున్నారు. సరే చెప్పండి మీరు వచ్చినటువంటి కార్యం ఏమిటి అంటే, హే కృష్ణ పరమాత్మ ఇప్పుడు ఎక్కడున్నాడు స్వామి? శయన మందిరంలో ఉన్నారు. శయన మందిరంలో నీవు ఉన్నప్పుడు మేము చెప్పము. మాకేది అవసరము, ఏది కావాలి అనే విషయాన్ని నీవు ఆ శయన మందిరంలో నుండి మేము ఒక సభామండపం ఉంది ఇక్కడ, ఆ సభామండపంలో చూడండి ఎంత చక్కగా ఒక సింహాసనాన్ని ఏర్పాటు చేసాము. ఆ సింహాసనం మీద విచ్చేసి నీవు ఆసీనుడవైతే అప్పుడు మాకు కావలసినటువంటివి ఏమిటో తెలుసుకొని మాకు మీరు ఇవ్వవలసింది. సింహాసన పాట్టు అని ఇవాళటి పాశురానికి పేరు. ఇవాళటి రోజు బృందావనం ఆడొచ్చు ఇవాళ కూడా, కానీ మనకు తొందర ఎక్కువ గోపికలాగానే మొన్ననే దధిమదనం చేసుకొని మొన్ననే ఆడేసుకున్నాం. అది ఇంకా ఆనందం. రోజు ఆడుకోవచ్చు, బృందావనం కోలాటాలు ఆడుకోవచ్చు. పరమాత్మ ఈరోజు గోపికలతో గోదమ్మ వారితో మీకు ఏమి కావాలో చెప్పండి, మీరు వచ్చినటువంటి కార్యం ఏమిటని అడిగారు కనుక ఆనందముతో సింహాసనం నందు కూర్చోమని పిలిచారు కనుక సింహాసనందు ఇవాళ విచ్చేసి ఆసీనుడు అవుతాడు కనుక పరమాత్మ ఆనంద సందోహంతో బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలి అని పాడుకుంటూ హాయిగా బృందావనోత్సవం అంటారు, అది జరుపుకుంటాం. అయితే గోపికలు, గోదాదేవి, కృష్ణుడు వేషధారణ వాళ్ళందరూ కూడా రావాలి, ఇంకా వచ్చేస్తూ ఉండాలి. ఇక గోపికలు రావాలి, చిన్న గోపికలు రావాలి, కృష్ణుడు రావాలి, కృష్ణ పరమాత్మలు రావాలి, అందరూ వేషధారణ రావాలి. ఎలా రావాలి తెలియజేస్తున్నారండి వాళ్ళటి పాశురములు. ఏం చెప్తున్నారు? వర్షాకాలంలో సింహం ఎక్కడ ఉంటుంది తెలుసా అండి? వాళ్ళంతా సింహాన్ని గురించి స్వామిని పోలికలు చెప్తూ ఉంటారు. మారి అంటే వర్షాకాలం, మలై అంటే కొండ అండి. కొండ కదా మనకు తెలుసు, తిరుమలై అంటాం. మల అంటే కొండ, తిరుమల. కొండ గుహలలో సింహము నిద్రించి ఉంటుందండి. ఎప్పుడు వర్షాకాలం అంతా కూడా బయటికి రాదట. సింహముకి నీళ్లు అంటే చిరాకు, అది రాదు నీటి దగ్గరికి. అందుకని 4 నెలలకు సంబంధించినటువంటి ఆహారాన్ని సంపూర్ణంగా స్వీకరించి హాయిగా కొండ గుహలో నిద్రిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే వర్షాకాలం ముగిసింది, చివరి చినుకు కూడా పూర్తయింది, వెంటనే మేల్కుంటుంది. ఎలాగైతే సింహము 4 మాసాలు వర్షాకాలం అంతా కొండ గుహలలో నిద్రించి ఉండి ఆ తర్వాత మేల్కొని నిద్రించి లేవగానే సింహం యొక్క దృష్టి ఎలా ఉంటుందంటే తీక్షణంగా ఉంటుందండి. చూపు చాలా తీక్షణంగా దృష్టి ఉంటుంది. అటువంటి దృష్టి ఎదురుగా ఆడసింహం కూడా నిల్చొని ఉండలేదు, అంత భయంకరమైన దృష్టి ఉంటుంది. అటువంటి దృష్టిని తొలగించుకొని లేచిన వెంటనే ఏం చేస్తుందో సింహం యొక్క వర్ణన చెప్తారండి. లేచి ఏం చేస్తుంది సింహం? అటు ఇటు చూస్తుందండి, జూలు విదిలించుకుంటుంది. ఒక సుగంధం ఉంటుందండి, ఒక్కొక్క జంతువు దగ్గర ఒక సువాసన ఉంటుంది. అదేవిధంగా ఆ జూలంతా కూడా విదిల్చుకొని, కానీ చాలా శుభ్రంగా ఉండేటటువంటి జంతువు సింహమును అందుకనే అరణ్యానికి రాజుని చేశారు కదా, మృగరాజు. ఎందుకండి? పెద్ద పులి ఉంది, ఏనుగు ఇంకా పెద్ద జంతువు అంటే కాదు, శౌర్యము పరాక్రమానికి చిహ్నము సింహం. అందుకని ఆ సింహం దాని లక్షణాలు చాలా విశేషంగా ఉంటాయి. ఎందుకంటే సింహం ఏం చేస్తుందంటే దాని ఆహారం అన్వేషణకు కూడా దానికి ఎంత ఆకలి అవుతుందో, ఎంత ఆహారాన్ని స్వీకరించాలో అంత జంతువునే సంహరించి చంపేసి తింటుంది. అంతేగాని
అనవసరంగా పెద్ద జంతువుని చంపి దాన్ని సగము తిని సగం వదిలేసి వెళ్ళడం అట్లాంటి పని చేయదుట. చాలా శుభ్రమైనటువంటిది. ఆ గోళ్ళల్లో ఉన్నటువంటి ఆ తిన్న తర్వాత ఉన్న మాంసాన్ని కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటుందట. అదే పెద్ద పులైతే గోళ్ళల్లో ఉన్నదాన్ని కూడా అట్లాగే ఉంచుకొని తిరుగుతుంది. అందుకని అదొక రకమైన ఆ జంతువుల దగ్గర అట్లాంటి వాసన వస్తుంటుంది. కానీ సింహం అలా ఉండదు, చాలా శుభ్రత కలిగినటువంటిది. అయితే అటువంటి సింహం ఎలాగైతే జూలు వదిలించుకొని కాళ్ళు ముందుకి వెనక్కి జాపి శరీరాన్ని కూడా ఏం చేస్తుంది, సాగదీసుకుంటుంది. నిద్ర మేల్కొనగానే మనం చూస్తుంటాం, మన ఇంట్లో ఉన్న పిల్లిని చూసినా జాలంటారు, ఇవన్నీ చేసేస్తుంటాయి కదా. అలా నువ్వు జూలు వదిలించుకొని సాగి ముందుకు వెనక్కి కూడా చూస్తుందటండి ఒకసారి. దాన్ని మనం ఏమంటామంటే సింహావలోకనం అంటాం కదా. సింహావలోకనం అంటే గతంలో జరిగినటువంటి విషయాన్నంతా ఒకసారి మనము గుర్తు చేసుకోవడం అని. వెనక్కి ఒకసారి చూస్తుంది, వెనక్కి చూసి ముందుకి చూసి అంటే చుట్టూ తన 4 వైపులా ఉన్నటువంటి పరిస్థితులను గమనించిన తర్వాత గుహ నుండి బయటికి వస్తుంది. ఏ విధంగానైతే సింహము తన గుహలో నుండి వర్షాకాలము తర్వాత కళ్ళు తెరిచి తీక్ష్ణమైన చూపులతో వాడి అయిన చూపులతో ముందు ఉండి తర్వాత తగ్గిపోతాయి, మెలకు రాగానే తీక్ష్ణంగా ఉంటాయి. అటువంటి తీక్ష్ణమైన చూపులేట జయ విజయుల దగ్గరికి సనక సనందనాథులు వచ్చారు భగవంతుడిని దర్శించుకోవడానికి. వైకుంఠంలో జయ విజయులు ఉంటారు కదండి, ఆ ద్వారం దగ్గరికి సనక సనందనాథులు వచ్చారు. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, చాలా జ్ఞాన పరిపూర్ణులు. భగవద్ దర్శనానికి వస్తే జయ విజయులు ఆపారు. ఎందుకు ఆపారు అంటే ఇందుకే పరమాత్మ ఇప్పుడే మేల్కొన్నాడు. ఆ తీక్ష్ణమైనటువంటి చూపుల దగ్గర అమ్మ లక్ష్మీదేవియే ఉండదు, మీరు వెళ్ళడం సరికాదు, కొద్దిసేపు ఆగండి అంటే ఆ లోపలనే వాళ్ళు శపించడము, మీరు భూలోకంలో అలా ఉండండి అని శపించడం అవన్నీ జరిగాయి. అందుకని భగవాన్ నీవు ఆ సింహము వలె రావాలి అని. మరి గోదమ్మ తల్లి శ్రీమన్నారాయణుడినే కదా పూజిస్తుంది. ధనుర్మాసం అంతా కూడా గోదాదేవి ఎవరిని పూజించిందండి? కృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మ అంటే ఎవరు? శ్రీమన్నారాయణ యొక్క స్వరూపము, ఒక అవతారం. భగవంతుడి యొక్క అనేక అవతారాలు ఉన్నాయి కదండి. ఇంకా కొలిచిందా ఎవరినైనా? ఒక వామనావతారాన్ని కొలిచిందండి 3 పాశురాలలో. 3వ పాశురం 15, 24 3 పాశురాల్లో వామనావతారాన్ని కొలుస్తుంది. తర్వాత శ్రీమన్నారాయణనే నమక్కే పరైతరు అని అంది ముందే. అంటే మరి మనకే నారాయణుడే మనము కోరినటువంటి సకలమైనటువంటి అభీష్టములను నెరవేరుస్తాడు. మనకే అంటే ఎందుకంటున్నారు? నిశ్చయంగా మనకే తప్పకుండా మన కోరికలు నెరవేరుస్తాడండి. ఎప్పుడంటాం? మనము అతని యందు విశ్వాసం సంపూర్ణంగా ఉంచి మళ్ళీ నీవు తప్ప నేను ఎవరిని పూజించడం లేదు అని చెప్పడానికే అనన్య గతికులం అంటారు. మరి వేరే దిక్కు మన చూపు వెళ్ళదు, భగవంతుడి యందే నారాయణుడి యందే ఉంది కనుక అతని యొక్క అవతారములకు సంబంధించిన విషయాలే చెప్తుంది. మరొక దైవాన్ని అసలు తలవదమ్మ గోదాదేవి. అయితే మత్స్య కూర్మ అవతారాలను కూడా చెప్పింది. 11, 12 పాశురాలలో అంతర్లీనంగా ఉంటుంది. తర్వాత నరసింహావతారాన్ని చెప్పింది. ఇప్పుడు ఇవాళ ఏం చెప్తున్నారు? సింహాన్ని గురించి చెప్తున్నారంటే నరసింహావతారం. నరసింహస్వామి గురించి మొదటి పాశురంలో కూడా చెప్పిందండి. ఎక్కడ వచ్చింది మొదటి పాశురంలో? యశోదై ఇళం సింగం వచ్చిందా అక్కడ. అంటే సింహము నరసింహావతారం చాలా శ్రేష్టమైనది. మత్స్య కూర్మ వరాహ తర్వాత వచ్చినటువంటి అవతారం నరసింహస్వామి. మిగతా అవతారాలు కూడా ఉన్నాయి, కానీ అవన్నీ ఎందుకు వచ్చాయి? ఇప్పుడు రామావతారము ఇవన్నీ ఎవరో ప్రార్థన చేస్తే వాళ్ళకు వచ్చిన కష్టాలు తీర్చమంటే వచ్చినటువంటి అవతారాలు అవన్నీ. కానీ నరసింహస్వామి తన భక్తుడికి ఆపద సంభవించింది కనుక తాను సర్వాంతర్యామిని అని తెలియడం కోసమని తనంతట తాను ఆవిర్భవించినటువంటి అవతారం. నరసింహస్వామిని ఎవరు పిలవలే. అప్పుడు వచ్చిన తర్వాత కూడా ప్రహ్లాదుడితో అయ్యయ్యో ఇన్ని రోజులు బాధపడుతున్నావు, అప్పుడు ఎప్పుడో పిలవచ్చు కదా నన్ను, 6 సంవత్సరాల బాలుడివి, ఇంత కష్టపడ్డావు వీడితోటి అని నొచ్చుకుంటాడండి. నేను ఒక భక్తుడిని రక్షించడానికి ఇంత ఆలస్యం చేశానని బాధపడతాడు. ఆనాడు దండకారణ్యానికి వెళ్ళినప్పుడు కూడా మహర్షులందరూ వచ్చి హే భగవాన్ మాకు యజ్ఞ యాగాదులు చేయనీయడం లేదు, ఇక్కడంతా రాక్షసులందరూ మంచి పనులు చేయనీయకుండా అడ్డు తగిలే వాళ్ళు ఎవరండి? రాక్షసులే. ఆ రాక్షసులు మాకు యాగాలు కానీ యజ్ఞాలు కానీ భగవద్ధ్యానం కానీ ఏమీ చేయనీయడం లేదు అని అంటే నేను ఇంతకాలం ఉపేక్షించాను మీ దగ్గరికి రాకుండా అని బాధపడతాడు రామచంద్రస్వామి. అది భగవంతుని యొక్క దయాగుణం. ఇక్కడ కూడా అలాగే
వర్షాకాలంలో హాయిగా 4 నెలలు ఉండి నువ్వు లేచి రావాల్సింది. ఎలా నడవాలని? స్వామికి సింహగతి శ్రేష్టమండి. సింహగతి, వృషభగతి, గజగతి, ఇలా 4 రకాల గతులు ఉంటాయి. శార్దూల గతి సింహములాగా, శార్దూలము, శార్దూలం అంటే పెద్ద పులి, పెద్ద పులి నడక, గజము, వృషభం, ఈ 4 నడకలు నడుస్తారటండి. నడక చక్రవర్తి అని భగవంతుడికి పేరు. శ్రీరామచంద్రుడికి కూడా, శ్రీరంగనాథుడికి కూడా నడక చక్రవర్తి అని పేరు. శ్రీరంగంలో ఉత్సవాలన్నీ కూడా నడక సంబంధించే ఉంటాయండి. సింహము నడుస్తున్నట్టుగా ఆ పల్లకి మోసేటటువంటి వాళ్ళందరూ కూడా అదే విధంగా నడుస్తారు. తప్పనిసరిగా శ్రీరంగంలో ఆ ఉత్సవాన్ని దర్శించుకోవాలి. సింహగతి, గజగతి, శార్దూల గతి, వృషభగతి బ్రహ్మాండంగా ఉంటాయి. అటువంటి నడకను సొంతము చేసుకున్నటువంటి స్వామి నీ వల్ల పరాక్రమంతో నడిచి రావాల్సింది. స్వామి ఎలా నరసింహస్వామి ఏం చేశాడు మరి? ఇప్పుడు ఈ పాశురంలో సగము 4 పాదాలేమో నరసింహస్వామి గురించి, తర్వాత 4 పాదములు రామావతారం గురించి వర్ణించారు. గుహ నుండి బయటికి రావడం అంటే అర్థం ఏంటి తెలుసా అండి? అంతరార్థం ఉంటుంది కదా. మళ్ళీ గుహలో నుండి బయటికి రావడం అని. స్వామి ఎక్కడ ఉంటాడు? ఎప్పుడు భగవంతుడు ఎక్కడ ఉంటాడు? ఆలయంలో ఉంటాడు. గర్భాలయం అంటాం. గర్భాలయంలో ఎవరుంటారు? మూల విరాట్ అంటాం. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి లోపల ఉన్నారు కదా గర్భాలయంలో, స్వామిని ఏమంటాము? మూల విరాట్ అంటాం. మూల విరాట్ నుండి అక్కడి నుండి మరి నువ్వు ఇక్కడికి సభామండపానికి రావాలి మీరు అంటే అర్థం ఎవరు రావాలి? ఆ స్వామి రాడు. ఉత్సవ విగ్రహములు ఉంటాయి. అందుకని ఉత్సవ విగ్రహాలు ఇక్కడికి రావాలని. అందుకనే మనం చూడండి, మనకి ఎలాగైతే పాశురాలలో చెప్పబడిందో మన కోవెల్లో అంత విధి విధానాలతోటి జరుగుతుంటాయి కార్యక్రమాలు. గుహ నుండి బయటికి రావడం అంటే వైకుంఠము అని కూడా ఒక అర్థం. వైకుంఠం నుండి స్వామి ఎక్కడికి వచ్చాడు? వైకుంఠం నుండి ఎక్కడికి వచ్చాడు? భూలోకానికి వచ్చాడు. భూలోకంలో ఎక్కడికి వచ్చాడు? మధురకు వచ్చాడు. ముందు మధుర నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? గోకులానికి వచ్చాడు. రేపల్లెలో ఉన్నాడు. రేపల్లె నుండి ఎక్కడికి వచ్చాడు? మన దగ్గరికి వచ్చాడు, మన కాలనీకి వచ్చాడు, మన కోవెలకు వచ్చాడు, అర్చారూపంగా వచ్చాడు, మన కంటికి కనిపించాలని వచ్చాడు, మనం చూసి దర్శించాలని వచ్చాడు. దర్శించినటువంటి స్వామిని మనం చూసి దర్శిస్తే మనకు ఆనందం అండి. కృష్ణ అంటేనే కృష్ణ 2 పదాలు విడదీయాలి. కృష్ణ అంటే అర్థం ఏమిటంటే అపరిమితమైన ఆనందమును ఇచ్చేవాడు. ఇంకా అంతకంటే ఆనందం లేదు, అంత ఆనందం ఇచ్చేవాడండి. అందుకనే గోకులంలో ఉన్న వాళ్ళందరికీ ఎవరికైనా కష్టం కలిగిందా? కృష్ణ పరమాత్మ ఉన్న సమయంలో కృష్ణుడికి ఏ కష్టం కానీ ఇంకెవ్వరికీ కలగలేదు. కృష్ణుడికి ఎన్ని ఆపదలండి. పూతన దగ్గర నుండి మొదలుపెట్టి పూతన, శకటాసురుడు, ధేనుకాసురుడు, ఒకళ్ళు కాకపోతే ఒకరు, కపిత్థాసుడు, వాళ్ళందరితో కృష్ణుడికే ఆపదలు, గండాలన్నీ కృష్ణుడికే. మిగతా వాళ్ళందరికీ మాత్రం ఆ శౌర్య పరాక్రమాలను చూడడము, ఆనందించడము, కృష్ణుడితో ఆడడం, పాడడం, యమునా నది తీరంలో ఆడడము, యమునా తీర విహారం చేయడం, ఇదంతా కూడా 5వ పాశ్రంలో వర్ణిస్తుంది అమ్మ. మాయనై మన్నువడ మధురైమైందనై తూయ పెరునీర్ యమునై తురైవనై. యమునా నది తీరంలో ఆడి పాడినటువంటి స్వామి అట ఆనందం, అందరికీ ఆనందాన్ని పంచినటువంటి స్వామి. అందుకని అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ నీవు మేల్కాంచి నీ శయన మందిరములో నుండి మా సభా మండపానికి రావాల్సింది అని ప్రార్థిస్తున్నారు. ఇక్కడ మళ్ళీ అర్థం ఏమిటంటే సింహం అంటే ఆచార్యుడండి. ఆచార్యులు ఏం చేస్తారు? ఆచార్యులు మనకేం చేస్తారు? అసలు భగవంతునికి సంబంధించిన జ్ఞానాన్నంతా మనకి ఇచ్చేవారు ఆచార్యులే, అది మర్చిపోవద్దు. అందుకని గురువుగారిని ఏమని మనం పూజిస్తాం? గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువుగారు అంటే మామూలు వారు కాదండి, అంత గొప్పవారు అని. ఇక్కడ మనకు సింహం అంటే గురువుగా, మరి సింహానికి ఉండేటటువంటి పరిమళ భరితమైనటువంటి జూలేమో వేదము యొక్క శాఖోపశాఖలుగా. వేదం 1, 2 అని కాదండి, మనం లెక్కించడానికి వీలు లేనంత విశేషమైనటువంటి అనంతవై వేదాహ అంటారు. లెక్కించడానికే వీలు లేనంత వేద శాఖలు ఉంటే ఆ జూలు లెక్కించగలమా? సింహం యొక్క జూలు కూడా అంత విశేషమైంది అని చెప్తారు. మారిమలై ముజంగిల్ మన్నిక్కిడందు రంగుం శీర్య సింగం. వర్షాకాలంలో పర్వత గుహలో ఉన్నటువంటి సింహము వలె నిద్రిస్తున్న సింహము లేచి ఎలా వస్తుందో అలా రావాలి అన్నారు. పర్వతం వంటివి, అది ఇంకొక అర్థం ఏమిటి? పర్వతము, వేదాలు ఎలాంటివి అంటే పర్వతము వంటి వేదములు, వేదములకి గుహల వంటివి
వేదములో ఉన్నటువంటి భగవత్ తత్వము. ఆ భగవత్ తత్వం మనకు తెలుస్తుందా? అందులో దాగి ఉంటాడట స్వామి. స్వామి ఎక్కడ ఉంటాడు? భగవత్ తత్వం అంతా ఎక్కడ ఉంది? వేద రాశిలో ఉంది. వేదం అంతా ఏం చెప్పిందంటే శ్రీమన్నారాయణ గురించే చెప్పింది. ఏమని చెప్పింది? శ్రీమన్నారాయణ ఎంత గొప్పవాడు, ఏం చేస్తాడు, ఎక్కడెక్కడ వ్యాపించి ఉంటాడు, సర్వత్రా వ్యాపించి ఉండేటటువంటి తత్వాన్ని తెలియజేయడం కోసమే నరసింహస్వామిగా వచ్చాడు. నరసింహస్వామి ఎక్కడి నుంచి వచ్చాడు? ఎక్కడంటే అక్కడ ఉన్నాడని చెప్పాడా ప్రహ్లాదుడు? మనకి ఇప్పటివరకు విశ్వాసం లేదు. ఉన్నాడా భగవంతుడు అంటే ఎక్కడున్నాడు దేవుడు? ఏదో బొమ్మలు పెట్టుకుంటున్నారు అంటున్నారు అందరూ. కాదు, అందులో ఉన్నాడని నిరూపణ చేయగలగాలి. అంతటా ఉన్నాడు ఉన్నాడు అని చెప్తుంటే మరి కనిపించాలి. నా భక్తుడిని రక్షించాలి, దుర్మార్గుడిని భక్తుడికి కలిగిస్తున్నటువంటి దుఃఖమును తొలగించాలి అని ఆ స్తంభం నుంచి విచ్చేసిన వాడు నరసింహస్వామి. ఆ నరసింహస్వామి చాలా దయామయ స్వరూపుడు. భక్తులు ఒక్కసారి నమస్కరిస్తే చాలట, వాళ్ళ వెంటనే ఉండిపోతాడు. శీర్యసింగం అరి ఉత్తు. శీర్యసింగం అంటే శౌర్య సింహంలాగా రావాలి. సింహము నడకనే చాలా గంభీరంగా ఉంటుంది. నడుస్తూ ఉంటే దాని అందమే వేరు, ఆ టీవీ వేరు. అలా నీవు నడుస్తూ రావాలి. శీర్యసింగం మరి ఉత్తుత్తివి. సీతమ్మ రామచంద్రస్వామిని కూడా ఏమని పిలిచిందంటే, సింహంతో పోలిక చెప్తే అందరికీ నచ్చుతుంది కదండి, మరీ అల్పజీవులతో చెప్తే నచ్చదు. కానీ అందుకనే పెద్ద పెద్ద వాళ్ళని కూడా సింహం అని పోలికలు చెప్తూ ఉంటారు. మా రామ నరసింహుడు ఎలా ఉన్నాడని అడిగిందట సీతమ్మ తల్లి. సింహము వంటి శౌర్య పరాక్రమాలు కలిగిన మా రామచంద్రుడు ఇప్పుడు ఎలా ఉన్నాడు అని. అరివిత్తు తీవిజిత్తు. నీవు మెలకువ తెచ్చుకొని తీక్ష్ణంగా చూచి నీ పరిమళం గల స్వామికి కూడా ఏమని పేరండి? కేశవ. కేశవుడు అని పేరు. కేశవుడు అంటే అందమైన కేశములు కలిగినవాడు. నీ అందమైనటువంటి కేశములన్నిటినీ విదిల్చి నీవు అలా లేచి నడిచి రావాల్సింది. ఎప్పాడు పేరుందు దరి మోరి నిమిరిందు. అన్ని వైపులా చూసినట్టు నీవు కూడా అలా రావాలి. సింహపు చేష్టలన్నీ కూడా వర్ణించారు ఇందులో. ముజంగి పురప్పట్టు పోదరు మా పోలే. సింహం ఏం చేస్తుందట, తన శరీరాన్ని సాగదీసుకున్న తర్వాత ఒక్కసారి గుహలో నుండి గర్జించి బయటికి వస్తుందట. ఎందుకు గర్జించడం? ఎందుకు అంటే సింహము గర్జన వింటే చాలు కొన్ని జంతువులన్నీ దూరంగా పారిపోతాయి కదా. అందుకని తన దగ్గర ఏం జంతువులు ఉన్నాయో తెలియదు. అందుకని ఒకసారి నిద్ర మేల్కొన్నాను అని చెప్పడానికి ఒక్కసారి గర్జించినట్టుగానే నీవు కూడా మా ముందుకు రావాలి అని కోరుకున్నారు. కోరిక భగవంతుడిని ఇలా నడిచి రావాలి అలా నడిచి రావాలంటే వింటాడా అండి? అంటే వింటాడు. భక్తుడు కోవెలకు భగవంతుడు సమీపం వరకు వచ్చేంత వరకే నియమాలు నిబంధనలు. ఇలా నడుచుకోవాలి, అలా నడుచుకోవాలి, పెద్దవాళ్ళతో కలిసి రావాలి, దాన్ని అక్కడ ధ్వజస్తంభాన్ని నమస్కరించి రావాలి, అన్నీ చేసి రావాలి, ఆచారాలను ముందుంచుకొని రావాలి. ఇన్ని నియమాలు చెప్పారు కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా దగ్గరికి వచ్చిన తర్వాత నియమాలు ఏముండవు. స్వామి అలా లేచి నడిచిరా, ఇలా లేచి నడిచిరా, సరే ఎలా రావాలి, ఇక్కడ కూర్చోవాలా అక్కడ కూర్చోవాలా అడిగేస్తాడట. సులభుడైపోతాడు. ఇది ప్రేమపూర్వకమైన భక్తి అంటారు. అందుకనే ఎలా చెబితే అలా వింటాడట. అప్పుడు స్వామి అరే వీళ్ళు నా భక్తులు, ఇన్ని రోజుల తర్వాత కలుసుకున్నానని వాళ్ళతో పాటు కలిసిపోతాడు. అయితే ఒక్కసారి గర్జించాలి, నువ్వు కూడా గర్జించి సింహము వలె బయటికి రావాలి అన్నారు. అక్కడేమిటి పోలిక అంటే, పైకి గోదాదేవి చెప్పినటువంటి పాసురాలన్నీ సామాన్య కథలాగా పైకి ఉంటాయండి. అందుకని దీన్ని ధ్వని కావ్యం అంటారు. అంతర్లీనంగా అసలు విషయం ఉంటుంది, భగవత్ తత్వం ఉంటుంది, వేదాంత సారం ఉంటుంది. సింహము గర్జించి రమ్మన్నట్టే మరి కృష్ణ పరమాత్మ గర్జించడం అంటే ఏమిటి అంటే, వేదమంతా కూడా బ్రహ్మదేవుడిని సృష్టించి, నాభికమలంలో నుండి బ్రహ్మను సృష్టించి, బ్రహ్మదేవుడికి ఏం తెలియజేశాడు? శ్రీ మహావిష్ణువు ఏమన్నా చెప్పాడా బ్రహ్మకి? 4 ముఖాలు ఇచ్చి 4 వేదాలను కూడా చెప్పేశాడు. వేదాలన్నీ వర్ల వేస్తూ ఉంటాడండి బ్రహ్మదేవుడు. అది ఇక్కడ చెప్పడం. వేదరాశినంతా కూడా ఇచ్చినటువంటి పరమాత్మ శ్రీమన్నారాయణుడు. అలా గర్జించి రావడం అంటే వేదాన్నంతా కూడా ఇవ్వమని. నీ పువ్వై పువ్వన్నా. స్వామి యొక్క వర్ణం ఎలాంటిది? అతసి పుష్ప సంకాశం హార నూపురశోభితం రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం అని కృష్ణాష్టకం కూడా మనం పఠిస్తూ ఉంటాం. ఈ ధనుర్మాసంలో తప్పనిసరిగా కృష్ణాష్టకం కూడా పఠించాలి. అతసి పుష్పము వంటి
వర్ణము కలిగినటువంటి స్వామి. నీలమేఘములో అందమైనటువంటి వర్ణము కలిగినటువంటి స్వామి. ఉన్ కోయిల్ నిన్రింగనే పోందరుళి నీ భవనం. కోయిల్ అంటే ఏమిటి చెప్పుకున్నాం. కోయిల్ అంటే భగవంతుని యొక్క గృహము, ఇల్లు, నివాసము. భగవంతుని ఇల్లు అంటే మనం ఏమనాలి? కోవెల అంటున్నాము. కోయిల్ పదం అసలు. ఆ కోవెల కోయిల్ కూడా పోయి ఏమంటున్నాం? గుడి అనేవాళ్ళం పోనీ కొద్దిగా తెలుగులో. ఇప్పుడు ఆ గుడి కూడా అనడము ఎవరికి, గుడి అంటే అయ్యో ఏమి తెలియని వాళ్ళు గుడి అంటున్నారు. టెంపుల్ అండి. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నా అంటేనే గ్రేట్. అది చాలా గొప్పనైన విషయంగా మారిపోయింది. మన భాష, మన ఆచార వ్యవహారాలు ఎలా దూరం అయిపోతున్నాయి. దూరం చేయొద్దు అని మహానుభావులు చిన్నజీయర్ స్వామి లాంటి వాళ్ళు, మొన్న విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు హిందూ శంఖారావమ్మ పెద్ద సభ ఏర్పడింది. హైందవ శంఖారావం చాలా పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనము సంఘటితం కావాలి. మనకు రాబోయే కాలంలో మన ధర్మము, మన హిందుత్వము పోతుంది, మళ్ళీ దూరం అయిపోతుంది. ఇదివరకు చరిత్రలో చదువుకున్నాం మనం, సోషల్ చరిత్ర పుస్తకాలలో చదువుకున్న స్థితి మళ్ళీ మన కళ్ళ ముందు దాపురించేటట్టుంది. మన ముందు తరాలు మనది అయిపోవచ్చింది, కానీ మన ఉన్న పిల్లలు మనమలు వాళ్ళందరూ బాధపడద్దు అని ఇప్పుడు ఉన్నటువంటి పెద్దవాళ్ళందరూ కూడా వాళ్ళ బెంగ అంతా అదే. మన సమాజాన్ని మనం రక్షించుకోవడానికి ముందు సంఘటితం కావాలి, ఐకమత్యం కావాలి. ఐకమత్యం లేకపోతే మిగతా వాళ్ళందరికీ ఐకమత్యం చాలా ఉంది, తెలుస్తుంది. మనకు మాత్రం తెలిసినా కూడా మనకెందుకు లేదు, తర్వాత చూద్దాం, మన దాకా వస్తే, నా దాకా వస్తే చూద్దాం అనే తత్వంలో మనం ఉన్నాం. కానీ వాళ్ళందరూ నేర్చుకొని ఆచరిస్తున్నటువంటి సంస్కృతి కానీ, ఆచార వ్యవహారం కానీ, కలిసిమెలిసి ఉండే విధానం కానీ ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? వాళ్ళు మన దగ్గర నుండే నేర్చుకున్నారు. మన దగ్గర ఉన్నటువంటి వేద రాశి, మన రామాయణ మహాభారతాలు 2 చాలండి మనం చదువుకుంటే. ఎలా ఉండాలి, మన దేశం గురించి మనం ఎలా పాటుపడాలని తెలుస్తుంది. రామచంద్రస్వామి కూడా ఒక విషయం చెప్పాడట. లక్ష్మణస్వామి లంకకి వెళ్ళిన తర్వాత, రావణ సంహారం అయిపోయిన తర్వాత లక్ష్మణస్వామికి చాలా నచ్చింది లంకా నగరం. ఎంత బాగుందన్నయ్య లంకా నగరం, మా బంగారంతో నిర్మించిన భవనాలు ఉన్నాయటండి. ఎందుకంటే రావణాసురుడి అన్నగారు కుబేరుడు అసలే ధనవంతుడు కదా. తమ్ముడు తీసుకో అనుకుంటూ బోళ్ళంత బంగారం ఇస్తే బంగారాన్ని అన్ని భవనాలకు కట్టుకోగా మిగిలితే ఇంకా రోడ్ల మీద పోసాడట. చూడండి ఎంత సంపదో. బంగారు రోడ్లే ఉండేవట, భవనాలు బంగారువే. ఇంత బంగారంతో వెలిసిపోతున్నా కూడా వాడి గుణము, వాడి యొక్క మనసు సరిగా లేక సర్వనాశనం అయిపోయాడు కదా. అయితే సరే గెలిచి రామచంద్రస్వామి రావణ వధ అయిపోయిన తర్వాత ఇంకా అందరం అయోధ్యకు బయలుదేరదాం అంటుంటే లక్ష్మణస్వామి అన్నాడట, అన్న ఎంత బాగుంది కదా, మనం గెలిచినటువంటి నగరం మనదే అవుతుంది కదా, ఇక్కడే ఉందాం, మళ్ళీ అయోధ్య ఎందుకు, అక్కడి నుంచి మనల్ని పంపించి అడవులకు మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత ఏ రాజకీయం జరుగుతుందో ఏమో ఇక్కడే ఉండిపోదామన్నాడట. అంటే అపి స్వర్ణమయీ లంక నహి లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని చెప్పాడట రామచంద్రస్వామి. ఇది రామాయణంలో లేదు కానీ కల్పించి చెప్పిన ఎంత బాగుంది కదా. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని తెలియజెప్పినటువంటి మహానుభావుడు చెప్పి అప్పుడు అందరూ వచ్చేసారు. అంటే మన దేశము కోసము, మన తల్లి కోసం పాటుపడినటువంటి వాళ్ళ యొక్క దివ్యమైన చరిత్రలు ఎన్ని ఉన్నాయి, మరుగున పడేశారు కదా మనకు. ఇప్పుడు తెలుస్తూ ఉన్నాయి మనకు. ఒక 2 జీవితాలు, కొంతమంది జీవితం, ఇప్పుడు మన అమ్మ నాన్న వాళ్ళ జీవితంలో అప్పుడే కదా స్వాతంత్ర్యం వచ్చి ఇవన్నీ జరిగినవి. అట్లా ఒక 2-3 తరాలు పోయిన తర్వాత ఇప్పుడు మనకు తెలుస్తుంది. మన చరిత్ర పుస్తకాలు తప్పు చీచి మనం చదువుకున్నదంతా తప్పు రాసి మార్కులు తెచ్చుకొని పాస్ అయినాం మనం. అక్బర్ గురించి, బాబర్ గురించి కదా, ఏది కరెక్ట్ సరి అయింది కాదు అని తెలిసింది. నాకు సాంఘిక శాస్త్రంలో 90 మార్కులు వచ్చినాయి, సంతోషపడ్డాం. అక్కడ రాసిందంతా తప్పే. మనవన్నీ కొల్లగొట్టి మన నగరాలలో వాళ్ళు భవనాలు కట్టుకొని మన అయోధ్యనే అసలు మందిరం కాకుండా చేసి ఎన్ని కుతంత్రాలు చేశారో. కానీ మన వాళ్ళు చాలా మంచివాళ్ళు, అందరినీ నమ్మేటటువంటి మనస్థితి మనది, అందరిలో మంచిని చూస్తూ ఉండేటటువంటి మనస్థితి మనది. అటు నుంచి కొద్దిగా మారాలని పెద్ద సభలు ఇప్పుడు పెడుతున్నారు కనుక మనకు ఎటువంటి
అధైర్యం అవసరం లేదు. ఎందుకంటే మనకు మన ప్రధానమంత్రి గారు చక్కగా వారు ఉన్నంతకాలం మన ధర్మానికి ఎటువంటి కొరత రాదు అని అందరూ ధైర్యపడుతున్నారు. కాకపోతే అందరం కూడా తెలుసుకొని ముందుకు జరగాలని, ముందుకు నడవాలి. మన పిల్లలకి మనం ఇంకా మన కర్తవ్య బోధ చేస్తూ ఉండాలని. ఎంతసేపు అమెరికాకి వెళ్ళి చదువుకుంటావా అని కాకుండా మన దేశాన్ని కూడా కొంచెం పట్టించుకోమని మన పిల్లలకు మనం చెప్పగలగాలని విషయం. అదేవిధంగా మన భగవంతుడిని, మన ఆలయాలను మనం రక్షించుకోవాలి. రక్షించుకుంటూ మన మన పెద్దలు ఆచరించినట్టే మేము నడుస్తామని చెప్పింది అండి గోదమ్మ తల్లి 2వ పాశురంలో. పెద్దలు ఏదైతే ఆచరించారో అది పాటించడే మనకు ముఖ్యమైన ఆచారం. మన పెద్దవాళ్ళందరూ ఆనాడు మీరందరూ ఈ మతం మారుతారా లేదా అంటే మారకుండా ఉండడం వల్ల మనం ఉన్నాం ఇవాళకి. అంతే కదండి, మన చరిత్ర మనకు అదే చెప్తుంది కదా. మన వాళ్ళు ఎంత మంచి వాళ్ళు, మన తాత ముత్తాతలు. మేము మా ప్రాణము పోయినా సరే మేము మరొక మతంలోనికి మారమని ఉండడం వల్ల కదా మనకి ఈనాడు కనీసం ఇంత సంఖ్యనన్నా హిందువులు అనేవాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు ఎంత గొప్ప త్యాగం చేసి ఉంటారు, ఎన్ని కష్టాలు పడి ఉంటారు మన వాళ్ళు. అంత కష్టపడి మనకు తెస్తే స్వాతంత్ర్యాన్ని ఇచ్చినటువంటి మన గాంధీ తాతగారు ఏం చేశారు, మళ్ళీ మొత్తం వాళ్ళ చేతిలోనే పెట్టినట్టు పెట్టేసి. అది తెలుస్తుంది ఇప్పుడు తెలుస్తున్నటువంటి చరిత్ర. అందుకని మన పిల్లలు కూడా ఇప్పుడు తెలుసుకుంటున్నారు. మారుతుంది. ఎప్పటికైనా సరే మన హిందూ ధర్మం అనేటటువంటిది ఎలా ఉంటుందంటే, సూర్యరశ్మి ఎప్పుడు ఉంటాడు, సూర్యభగవానుడికి అప్పుడప్పుడే మేఘం అడ్డు వస్తుంటుంది. ఎప్పుడు ఉండదు కదా మేఘం. తర్వాత కొద్దిసేపు మేఘం అడ్డుగా ఉంటుంది, తర్వాత తొలగిపోతుంది. అదేవిధంగా మన ధర్మానికి కూడా గ్లాని కలిగినప్పుడు మళ్ళీ చెప్పారు కదా, ఎప్పుడైతే ధర్మానికి గ్లాని కలుగుతుందో అప్పుడు నేను ఉన్నానని భగవంతుడు మనకి తెలియజేశాడు కనుక భక్తిని కలిగి ఉండమన్నారు. భక్తితో స్వామిని ఆరాధిస్తే రామానుజార్య దివ్యాజ్ఞ వర్ధతాం అభివర్ధతాం అని అందుకే ప్రతి గృహాలలో ప్రతి ఆలయంలో దాన్ని మంగళాశాసనంగా చేయమని చెప్పారు మనవాళ్ళ మామూలని మహానుభావులు. రామానుజాచార్యులు, శంకరాచార్యులు, మధ్వాచార్యులు, ఈ మహానుభావులు ముగ్గురు ఉండి మనకు భక్తి తత్వాన్ని ఇప్పటికీ ఉండేటట్టుగా నెలకొల్పినటువంటి వారు వాళ్ళు. భక్తి ప్రబోధం చేసినటువంటి వాళ్ళు ఆ స్థితిలో రాబోయే కాలాన్ని గ్రహించి కుసంస్కారం ఉన్న కుమతాలన్నింటినీ కూడా పక్కకు జరిపించి వేశారు. అందుకని మనం ఇప్పటికి నిలిచి ఉన్నాం కనుక రామానుజార్య దివ్యాజ్ఞను ఎప్పుడూ పరిపాలిస్తూ మనం ఇలా భక్తి కలిగి ఉండాలి. భక్తిలోనికి అందరినీ తీసుకొని రావాలి. మనకు చిన్నజీయర్ స్వామి వారు 1980లో వారు ఆశ్రమ స్వీకారం చేసిన తర్వాత చాలా మార్పు వచ్చింది. అంతకుముందు పెద్దవాళ్ళు మాత్రమే కోవెలకు వెళ్ళి స్వామీజీ పెద్ద జీయర్ స్వామి వారితో ఉండేవారు. కానీ వీరందరినీ కలుపుకొని వచ్చి అందరి దగ్గరికి వెళ్ళి మీకు ముగ్గురు సంతానం అండి, ఒక్క మగ సంతానాన్ని మాకు ఇవ్వండి ఇలా అడిగారు చిన్న జీయర్ స్వామి వారు. మాకు తెలుసు, మేము కూడా మీకు ముగ్గురు అబ్బాయిలా ఒక్క అబ్బాయిని మాకు ఇవ్వండి, మన సంప్రదాయం వైపు మన ధర్మాన్ని నేర్పిస్తాం, మన వేదరాశి ఏముందో నేర్పిస్తామంటే అప్పటి నుండి నేర్చుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు చూడండి ఎక్కడ చూస్తే అక్కడ వేద పఠనం చేసేటటువంటి చక్కని ఆచార్యులు, అర్చక స్వాములు, యజ్ఞ యాగాదులు చేసేవాళ్ళు ఉన్నారు. లేకపోతే అన్నీ పోయేవండి, నశించిపోతూ ఉండేవాళ్ళు కాదు. మనకే పూజ పునస్కారం చేసేవాళ్ళు కూడా దొరికేవాళ్ళు కాదు. స్వామివారు చేసినటువంటి కృషి అమోఘమైనది. అటువంటి స్వామి మనకు లభించడం, మనం వారికి శిష్యులుగా ఉండడం కూడా మనకు అదృష్టం, మన పూర్వజన్మ సుకృతం. అయితే మీరు అడగండి మీకు ఏం కావాలన్నాడు లోపల నుండి. నేను ఇక్కడి నుంచి అడిగేవాళ్ళం కాదు, నీవు లోపల నుండి చెప్పడానికి వీల్లేదు. ఎక్కడొచ్చి చెప్పాలి? అర్జునుడికి భగవద్గీత ఎక్కడ చెప్పావు స్వామి? కురుక్షేత్రంలో అందరు ముందు చెప్పావు కదా, ఇప్పుడు కూడా మాకు సదస్యంలో చెప్పాలి. సదస్సు అంటే ఇలా అందరూ కూర్చున్న స్థలంలో ఒక సింహాసనం ఉంటుంది, అక్కడ కూర్చొని చెప్పితేనే అది ఫలిస్తుంది. ఎందుకంటే అక్కడ దేవికి పుడతాను అన్నాడు, పుడతా అన్నావు, కనీసం పెరగను కూడా లేదు. అక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ యశోదమ్మ దగ్గర పెరుగుతాను అన్నావు, కనీసం పెరిగే వెళ్ళిపోయావు. కనీసము 8 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు కానీ ఒక్క పెళ్లి పత్రిక కూడా యశోదమ్మ పంపలేదండి. నీ యుద్ధక్షేత్రంలో అసలు ఆయుధమే పట్టను అన్నావు, కానీ ఆయుధం పట్టాడు. నా భక్తుడి కోసం పట్టానని చెప్పాడు. భీష్మ పితామహుడు భీష్ముడు చేసినటువంటి ప్రతిజ్ఞ కోసం నేను కృష్ణుడితో పట్టించి తీరుతాను ఆయుధం అంటే, అయ్యో భక్తుడి మాట తప్పుపోకూడదు కదా అని అప్పుడు చక్రం పట్టుకున్నావు. అన్ని మాటలు నీవు ఇట్లాగే ఉంటాయి కనుక నీవు లోపల నుండి శయన మందిరంలో నుండి నీవు ఇచ్చేటటువంటి మాటలు మేము సమ్మతించము, అందుకని మా దగ్గరికి రావాలి. వచ్చి ఇక్కడ ఉంచినటువంటి వజ్ర ఖచ్చితమైనటువంటి చక్కగా అలంకరించబడినటువంటి చూడండి నూతన సింహాసనాన్ని ఏర్పాటు చేశాం కనుక దాని యందు ఇచ్చేసి ఆసీనుడవై అప్పుడు మేము ఎందుకు వచ్చామని నీవు అడగాలి, అప్పుడు మేము చెప్పాలి. మళ్ళీ ఎందుకు వచ్చారు మీరందరూ బాగున్నారా అనాలి కదండి. ఏమీ లేకుండా
పొద్దున్న నుంచి లేచి వస్తే అసలు ఏం మాట్లాడుకోకుండా ఎవరి పని వాళ్ళు ఎవరి డ్యూటీ వాళ్ళు చేసినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఏం బాగుంటుంది. ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకోవాలి. అక్కడి నుంచి అంటూనే ఉంటారు మాట్లాడకండి అని, కానీ మెల్లిమెల్లిగా మనం మాట్లాడుకుంటూనే ఉండాలి. యుద్ధ భూమిలో గీతను ఎలా చెప్పావు? సముద్ర తీరాన ఉన్నట మన విభీషణుడు సముద్ర తీరానికి వస్తే కూడా మంత్రులందరితో కూడా చర్చించి రావాలా వద్దా ఆయన పాపం ఎంతసేపు అక్కడ నిల్చున్నాడు, ఆకాశంలో నిల్చొని చూస్తున్నాడు. విభీషణుడు రామచంద్రస్వామిని శరణు వేయడానికి వచ్చి బాధపడ్డాడండి. అయ్యయ్యో నేను ఇంతసేపటి నుండి అక్కడ నిల్చోబెట్టాను. వీళ్ళందరి సలహాలు అడిగాడు. మరి శత్రువు తమ్ముడు కదా, తీసుకోవాలంటే సుగ్రీవుడు వద్దన్నాడు, ఇంకెవరో వద్దన్నారు.